మేము హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీ ఎలకతుర్తి మండల్. హుస్నాబాద్ అంటే మన పొన్నం ప్రభాకర్ గారి రవాణా శాఖ మంత్రి వర్యులు ఎంత అభివృద్ధి చేస్తుండు 3 నెలలు ఎట్లుంది? మస్తు అభివృద్ధి చేసిండు. బాగా చేసిండా? కరెంట్ పోతుంది, నీళ్లు లేవు, రుణమాఫీ లేదు, రైతు భరోసా లేదు, రైతు బంధు లేదు. అరే రైతు బంధు మేము ఇచ్చినాం అని కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంతమంది మంత్రులు కావచ్చు చెప్పు తీసుకొని కొడతాం అన్న వాట్స్ ఎట్లా చూస్తా? మా ఊళ్ళో కూడా నా చెప్పు చూపిస్తానా? 3 ఎకరాల ఒక మినిస్టరే అన్నాడు కదా చెప్పు తీసి కొడతాను రైతుల్ని. నేను ఇప్పుడు రైతుగా నేను అంటానా 3 ఎకరాలకు మించి ఎవరికన్నా వస్తే రా. ఎందుకు ఇస్తలేరు మరి? లేదు వాళ్ళకు పరిపాలన అనేది సాధ్యం అయితే లేదు. కేసీఆర్ కున్నంత అనుభవం వాళ్ళకు లేదు. ఫ్రీ బస్సులు ఇచ్చిరట. మీకు పెళ్లి అయిందన్నా? పెళ్లి అయింది. మీ వైఫ్ కు 6,000 మిగులుతున్నాయా? 6,000 నా వైఫ్ ఎటుపోతుంది? నేను ఒక ఫార్మర్ ని. 6,000 మిగులుతానే అంటున్నారు. నేను ఒక ఫార్మర్ ని. నా వైఫ్ ఎప్పుడో ఒకసారి వాళ్ళ అమ్మగారింటికి పోతుంది. అయ్యే ఖర్చు ఎంత? ఒక 100 రూపాయలు అవుతుంది కావచ్చు. అరే 6,000 మిగులుతానే అంటారు. ఈ రోజు గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకు అది మిగులుతున్నాయి డబ్బులు తప్ప గ్రామీణ ప్రాంతం మహిళలకు ఎవరికి మిగులుతారు. పేదలు ఎవరికి మిగులుతాయి? గవర్నమెంట్ జాబర్లకు ఇస్తారు వాళ్ళు. గ్యాస్ ఇప్పటి వరకు రాలే. ఇంకా రైతుల పరిస్థితి ఎట్లుంది 3 నెలల్లో? కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలుస్తలేదు. ఎప్పుడు వస్తుందో కరెంటు ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు. టిఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతి పెడతా అంటున్నారు రేవంత్ రెడ్డి. ఏం చెప్తారు? రేవంత్ రెడ్డికి పరిపాలన అనుభవం లేదు. నా ప్రభుత్వం ఎప్పుడు పోతుందో ఎప్పుడు ఉంటుందో అనేది అర్థం అయితే లేదు. అందుకే ఏదో కేసీఆర్ మీద బురద చల్లడానికి ప్రజాపాలన తీసుకొచ్చిన కంచెలేసిందే వాళ్ళు. కిరణ్ కుమార్ రెడ్డి కంచెలేసిండు, రేవంత్ రెడ్డి కూడా వచ్చాడు. కాంగ్రెస్ ప్రభుత్వమే కంచెలేసింది. అప్పుడు టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కంచెలేసింది కాదు అది. కిరణ్ కుమార్ రెడ్డి వేస్ట్ అంటున్నారు. ఏంది రైతులు? కాళేశ్వరం అనేది వాళ్ళకు అవలగాళ్లకు తెలియదు. కాళేశ్వరం అనేది ఒక మేడిగడ్డే కాళేశ్వరం అనుకుంటారు. ఒక 3 పిల్లర్లు కూలిపోతే రిపేర్ చేసుకోవాలి. వాళ్ళ హయాంలో కూలిపోయిన ప్రాజెక్టులు ఎన్నో ఉన్నాయి. కడే ప్రాజెక్టు మొత్తమే పోయింది. అది మాట్లాడతలేరు ఎవరు. ఈ ఉన్న వెనక మంత్రులు కూడా దాన్ని విషయం బయటికి తీసుకెళ్తలేరు. ఎవరైతే ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత ఉన్నారో 1,00,000 కోట్ల అవినీతి చేశారు అంటున్నారు. దానికి పెట్టిందే 96,000 కోట్లు. 1,00,000 అవినీతి ఎట్లా వస్తుంది? 1,00,000 కోట్లు దానికి పెట్టిందే 96,000 కోట్లతోటి కాళేశ్వరం కట్టిండు. 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా అవుతుంది? పరిపాలన సాధ్యం కానీ ఎన్నో హామీలు ఇచ్చిళ్ళు, అనేవి కానీ హామీలు ఇచ్చిళ్ళు. అది సాధ్యం అయితే లేదు. ఏదో టిఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద చల్లాలి, ఇంకా తెమ్మ పాపంగా అడుక్కోవాలి. ఈ మినిస్టర్ గాని 3 అడుగుల ముఖ్యమంత్రిని పెట్టిళ్ళు. ఏదనేది అర్థం అయితే లేదు. దళిత మా డిప్యూటీ సీఎం ని కింద కూర్చోబెట్టడాన్ని ఎలా చూస్తారు? అది కరెక్ట్ కాదు. అది ఎలా చూస్తారు? సమానత్వం అనేది ఉండాలి. దళితుడు గాని ఎవరు గాని అంతా మనుషులే. సమానత్వం అనేది ఉండాలి. దేవునికి కాడికి పోయి కుర్చీల మీద కూర్చుంటే ఎక్కడి అందరి కింద కూర్చోవాలి. ఏంటి అందరి కింద కూకోవాలి. ఫస్ట్ దేవుని దగ్గరికి పోయినప్పుడు నీకు భక్తి ఉంటే అందరి కింద కూకోవాలి. ఆ బట్టి విక్రమార్క గారిని కింద కూకుని పెట్టుడు అది పద్ధతి కాదు. అందరు సమానత్వం అనేది ఉండాలి. బండి సంజయ్ ఇక్కడ ఎలా ఉండబోతుంది? బీజేపీ బండి సంజయ్ గుండు సంజయ్ ఏ రూపాయి తీసుకురాలి కరీంనగర్ ఏమంటాడు? ఇవాళ ఏం వారం అన్నా సోమవారం ఏ దేవునికి మొక్కుతావు, రేపు మంగళవారం ఏ దేవునికి. ఇదే ఆయన ప్రెస్ మీట్ తప్ప వేరే ఏది ఉండదు. ఆయన గుండు సున్నా. వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ కాంగ్రెస్ గెలిపిస్తేనే మరి ఈ పథకాలను అమలు చేస్తా ఉంటారు ఎవరు? రేవంత్ రెడ్డి ఈ ఎలక్షన్ అయిపోయినాక పక్క మరొక బీజేపీలో ఏరుతాడు. ఏక్నాథ్ షిండే అవుతాడు. అంతేనా? ఇది పక్క. థ్యాంక్ యూ.
ఇలా తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ సారథ్యంలోని ఈ గులాబీ కండువ తెలంగాణ తీసుకొచ్చింది. తెలంగాణ పచ్చబడ్డదంటే ఈ గులాబీ కండ వల్లనే. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ గారు కథం కట్టి ఊరూరా వాడవాడ తిరిగి తెలంగాణ రాష్ట్రం గురించి చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు తెలంగాణ మొత్తం పచ్చబడి ఇలా రైతులంతా పచ్చగా ఉన్నారంటే కేవలం ఈ గులాబీ కండువ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు. లేదు, సోనియా గాంధీ తీసుకొచ్చిందంట మొత్తం దొంగ దీక్షలని కూడా అసెంబ్లీ తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రజలంతా ఢిల్లీ మెడల్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఎందుకంటే తెలంగాణ ఎక్కడికక్కడ స్తంభించి ఢిల్లీలో ఉద్యమం చేస్తే తప్పక తెలంగాణ ఇచ్చిర్రు. అది కేవలం కేసీఆర్ గారి సారథ్యంలో మాత్రమే జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం కాదు, గులాబీ కండుగా గొప్పతనం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులు కావచ్చు వీళ్ళు అందరూ కూడా రోడ్లెక్కే పరిస్థితి ఉన్నది. దీన్ని అంతా ఎట్లా చూస్తారు మీరు? ఒకటే చూస్తా ఉన్నాం, కేవలము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము టీఆర్ఎస్ మీద బీఆర్ఎస్ మీద కట్టు కల్పితలుగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని లేని ఉన్నట్టుగా పుట్టించి వాళ్ళు ప్రచారం చేసి కేవలం 1.8 తేడాతో మాత్రమే ప్రభుత్వం వచ్చింది. ఈ రోజు 100 రోజులకే ప్రజలంతా ఏరుకుంటా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. యూట్యూబ్ ఛానల్ అన్నారు, 33 యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల్సింది అన్న ఒక మాటకు కేటీఆర్ గారు 33 ఛానల్ కాదు బ్రోకరిజం పెట్టుకోవాలని రేవంత్ రెడ్డి అన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇలా రేవంత్ రెడ్డి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడతలేరు. తను ఇంకా ప్రతిపక్షాల హోదాలో ఉన్నటువంటి నాయకుల్లాగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన పూర్తి స్థాయిలో ఇంకా ముఖ్యమంత్రి అయినా ఆయన అనుకుంటలేడు. ఎందుకంటే ఆయన మనసు నమ్ముతలేదు. ఎందుకంటే ఆయన వలస వచ్చినటువంటి వ్యక్తి కదా కాంగ్రెస్ లకు. ఆయన కాంగ్రెస్ లో పుట్టిన వ్యక్తి కాదు. ఆ నుంచి అక్కడి నుంచి ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు తోలిచ్చిండి ఇక్కడికి. ఆంధ్ర నుంచి చంద్రబాబు నాయుడు తోలిచ్చిండి ఇక్కడికి. చంద్రబాబు నాయుడు పథకంలో ఈ యొక్క రేవంత్ రెడ్డి ఒక పావై తెలంగాణ ఆడించాలని చూస్తా ఉన్నాడు. కానీ తెలంగాణ ప్రజలంతా కూడా చైతన్యవంతులు. రానున్న రోజులలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారికి బుద్ధి చెప్పడానికి ఈ యొక్క ఎంపీ ఓట్ల నుంచి సిద్ధమయ్యారు. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే తెలంగాణ ప్రజానికం రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీలో మరో ఏక్నాథ్ షిండే లాగా సంబోధిస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది మేమనేటువంటి మాట కాదు, స్వయంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మోదీ గారిని మేరే బడే భాయ్ అని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం యావత్ తెలంగాణ బీజేపీ ఒకటే అంట కదా. అందు కాబట్టి మా కేసీఆర్ గారు ఎక్కడ కూడా మోదీ గారు పర్యటన ఎక్కడ కూడా తెలంగాణ సహకరిస్తలేరని చెప్పేసి ఎక్కడ కూడా. కానీ ఇదే మోదీ గారి పర్యటనకు రెడ్ కార్పెట్ వేసి మేరే బడే బాయ్ మోదీజీ అని చెప్పేసి మాట్లాడిన సందర్భం మొత్తం తెలంగాణ ప్రయాణిక మొత్తం చూసి. ఇప్పుడు ఒక మాట చెప్పాలి, ఏదైతే రేవంత్ రెడ్డి ఉన్నారో ప్రతిపక్ష నేతగా ఇంతవరకు రావట్లేడు, తప్పించుకొని తిరుగుతుండని ఆరోపిస్తుంది. దానిపైన మీ నాయకుడు తప్పించుకొని నిజంగా తిరుగుతుందా? ఇప్పుడు కేసీఆర్ గురించి ఏది మాట్లాడినా సింహం సింగిల్ గా వస్తుంది. ఇప్పుడు సింహం సింగిల్ గా వస్తుంది. ఇదే రేవంత్ రెడ్డి గారు తెలంగాణకు వ్యతిరేకమైనటువంటి తెలంగాణ వద్దటువంటి చంద్రబాబు నాయకత్వంలో పనిచేసినటువంటి వ్యక్తి. ఇలా కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన పదవి తృణప్రాయంగా మొదలుపెట్టి తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు కేసీఆర్. ఈరోజు పిడికడ మనతో మొదలైనటువంటి తెలంగాణ ఉద్యమం అంచెలంచెలా ఎదిగి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చేటట్టుగా సావు నోట్లో తలబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కేసీఆర్ గారిది. అట్లాగే సాధించినటువంటి తెలంగాణను దుర్భిక్షంలో ఉన్న తెలంగాణను ఈరోజు ప్రాజెక్టులు కట్టి ఈరోజు 24 గంటల తెలంగాణ రైతాంగం కరెంట్ ఇచ్చి అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారు. అయితే ఇలా కట్టురుపై మీ దమ్ముంటే 50 సంవత్సరాలల్లా మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు? ఇదే 50-60 సంవత్సరాలు ఇదే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ పరిపాలించారు. కానీ ఎన్ని ప్రాజెక్టులు కట్టిరు? మీరు దమ్మున్న మొగోళ్ళు అయితే మీరు ప్రాజెక్టులు కట్టురి, 24 గంటల కరెంట్ ఇరి. ఈ రోజు రైతాంగం పొలాలను ఎందుకు ఎండబెట్టుకుంటా ఉంది? ఈ రోజు రైతాంగం ఎందుకు గోసపడతా ఉంది? ఈ రోజు కేసీఆర్ నాయకత్వంలో ఇన్వర్టర్లు జనరేటర్లు అన్ని తెలంగాణ వదిలిపెట్టి పారిపోయిన సందర్భం. ఇదే జనరేటర్ కంపెనీలు ఇన్వర్టర్ కంపెనీలు ఇప్పుడు వస్తా ఉన్నటువంటి సందర్భం. ఈ రోజు మేము ఒకటే అంటున్నాం, ఇది మాట్లాడి అసెంబ్లీ సాక్షిగా జనరేటర్ పెట్టి మీరు లోపల సభ నడిపించడం తీరు యావత్ తెలంగాణ చూసింది. కావున ఈరోజు ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది, కానీ
ఆ మిస్టేక్ ను మళ్ళా పునరావృతం కాకుండా వచ్చేటువంటి ఎన్నికల్లో కారు గుర్తుపైన ఓటు వేసి పార్లమెంట్ లో తెలంగాణ గలాన్ని, తెలంగాణ రక్షణ కవచం తెలంగాణ ఆగం కావద్దంటే వచ్చేటువంటి పార్లమెంట్ ఎలక్షన్ పెద్ద పెద్ద లీడర్లు అందరూ పార్టీలు మారుతున్నారు, ఏం చెప్తారు వాళ్ళకి? మేము పారాషూట్ లీడర్లకు ఎక్కడ అవకాశం ఇవ్వలేదు. పిడికడి మందితోనే, బలమున్న నేతలతో కాదు, కార్యకర్తలను నమ్మి కార్యకర్తల మీద కష్టాన్ని మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఘనత కేసీఆర్ గారిది. ఈరోజు కేసీఆర్ గారు కార్యకర్తలు నమ్ముకుంటారు తప్ప ఈ రోజు పారాషూట్ లీడర్ కాదు. ఎస్, వస్తా ఉంటారు, పోతా ఉంటారు, వచ్చే పోయే వాళ్ళ గురించి మేము పనిచేయలే. ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే దిశగా ఈ రోజు పనిచేసిన కార్యకర్తలు ఎవ్వరు కూడా టిఆర్ఎస్ పార్టీని వదిలిపెట్టుకోలే. గాలి పోతే మేము బాధపడతాం, ఎందుకంటే కరుడుగట్టిన తెలంగాణ వాదులంతా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. మళ్ళా ఉద్యమానికి సిద్ధమైతే ఉన్నారు. 100 రోజులు పూర్తయింది బిడ్డ. ఈ రోజు 3 నెలల అవకాశం ఇచ్చినాం. ఎస్, మేము రోడ్ మీదకి ఎక్కితే కాంగ్రెస్ పార్టీ పటా పంచలు ఖచ్చితంగా మెడలు వంచైనా సరే ఇచ్చినటువంటి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేర్చేదాకా మరొక ఉద్యమానికి సిద్ధమవుతామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఓకే, థ్యాంక్ యూ.